హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే మనం చూడబోతున్నాం. మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్లో. అండ్ ఇక్కడ నేను చేసేది ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. మీ హస్బెండ్, వైఫ్, ఎక్స్, క్రష్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇలా ఎవరి కోసమైనా చూడొచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఈరోజు 5 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే స్టిల్ ఇంకా థర్డ్ పార్టీ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో కార్మిక్ రిలేషన్, ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చారు. అయినా కూడా తనకి జరిగిన చీటింగ్ని తలుచుకొని, తనకి జరిగిన ఇదంతా అదేమంటారు, సొసైటీలో తనకి జరిగిన ఇన్సల్ట్ ఏదైతే ఉందో, సొసైటీలో అండ్ రిలేటివ్స్ మధ్యన కూడా చాలా అవమానించారు మీ పర్సన్ని. సో అవన్నీ తలుచుకొని ఇంకా చాలా బాధపడుతున్నారు. అండ్ తన లైఫ్లో ఇక ముందు అలాంటి వాళ్ళని ఎవరిని తన లైఫ్లోకి రానివ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరే ఒక దేవతలాగానో దేవుడిలాగానో కనిపిస్తున్నారనమాట. అంటే డివైన్ తనకిచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో అది మీరు. కానీ ఆ గిఫ్ట్ని రిజెక్ట్ చేసి ఇంకేదో చూసి ఏదో అనుకొని అక్కడేదో మనకి ప్రాఫిట్ ఉంది ఆ రిలేషన్ వల్ల అని అటు వెళ్ళడం, మళ్ళీ అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ మీ దగ్గరికి రావడం, ఇలా జరుగుతుంది తన లైఫ్లో. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో. అండ్ సేమ్ టైం మీ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే అందరూ ఎలా ఆలోచిస్తున్నారని అంటే ఇక్కడ కలెక్టివ్లో వ్యూవర్స్లో ఇదొక వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు. జరిగింది కరెక్టే, అన్యాయమే జరిగింది. కానీ మీరు ఎలా అనుకుంటున్నారంటే అక్కడ మీ పర్సన్ని ఒక కిడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇంకా అదే ఎనర్జీస్లో ఉన్నారు మీరు. మీ పర్సన్ ఏం చేసినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తున్నారు. మీ పర్సన్ ఏం చెప్పినా ఇంకా వినే స్టేజ్లోనే ఉన్నారు మీరు. అంటే మీ పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్గా కాకుండా ఒక కిడ్ లాగా చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తాం. సో అలానే ఫీల్ అవుతున్నారు మీరు ఇంకా. ఇది అందరికీ ఉన్న ఎనర్జీ, ఇది కలెక్టివ్ ఎనర్జీ. బట్ ఇందులో కొంతమంది థర్డ్ పార్టీ రిజెక్ట్ చేస్తే నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి అని కొంతమంది ఉన్నారు. ఓకే, మిమ్మల్ని రిజెక్ట్ చేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు మీరు. ఓకే, ఎందుకు అంటే అదొక మీకు ఎలా ఉందంటే మీ ఫీలింగ్ ఎలా ఉందంటే అలాంటి వాళ్ళకి రిజెక్టెడ్ పీసెస్ ఉంటాయి కదా, అలాంటివి మనం కొనుక్కో అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు. అంటే డ్యామేజ్డ్ పీసెస్ మనం డిస్కౌంట్లో వస్తుంది కదా అని కొనుక్కోలేం కదా. ఓకే, సో ఆ రకంగా ఆలోచిస్తున్నారు మీరు. వాళ్ళు ఎవరో రిజెక్ట్ చేస్తే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని కొంచెం అగ్రెసివ్నెస్ వస్తుంది మీకు. సో కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. ఓన్లీ ఫ్యూ పీపుల్, 20% అలా ఆలోచిస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఆల్ మీ పర్సన్ని ఒక కిడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే థర్డ్ పార్టీతో గొడవ పడి అదే కోపంలో మిమ్మల్ని తిట్టినట్టుగా, లేదా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా, మిమ్మల్ని బ్లాక్ చేసి ఆ గొడవల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అది కూడా ఒక ట్రూ ఫీలింగే. అది నిజంగా జరిగింది, అది జరుగుతుంది కూడా. ఓకే, అండ్
ఎనీహౌ మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది, బట్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అంతే. 3 వీక్స్లో మీకు కమ్యూనికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. ఒక లాంగ్ కన్వర్సేషన్ జరగబోతుంది ఇద్దరి మధ్య. అదొక హానెస్ట్ కన్వర్సేషన్ అనమాట. ఇంక అందులో అబద్ధాలకి, మ్యానిపులేషన్కి ఛాన్స్ ఉండదు. అక్కడ జరిగింది జరిగినట్టు చెప్తారు మీ దగ్గరికి వచ్చి. ఓకే, మీరు చాలా షాక్ అవుతారు. అంత జెన్యున్గా ఎలా మాట్లాడుతున్నారు మీ పర్సన్ అని. సో ఇక్కడ ఇంకా జగ్లింగ్ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు మీ పర్సన్. జగ్లింగ్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీకి మీకు మధ్య జగిల్ అవ్వట్లేదు. ఇక్కడ దేనికి టూ థింగ్స్ మధ్యన జగిల్ అవుతున్నారు. అవేంటి అని అంటే, ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఒక డౌట్, ఇంకొకటి రిజెక్ట్ చేసేస్తారేమో, ఆ రోజుతోటే ఆ రిలేషన్ కట్ అవుతుందేమో ఇప్పుడు సడన్గా మీ ముందుకు వస్తే, సడన్గా మీతో మాట్లాడితే అని ఆ టూ థింగ్స్ మధ్యన జగల్ అవుతున్నారు. అండ్ కొంతమంది విషయంలో ఏం జరిగిందంటే, ఇక్కడ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఈ కలెక్టివ్ చాలా హై రేంజ్కి వెళ్ళిపోయారు ఉన్నట్టుండి. విదిన్ దీస్ 6 months ఆర్ 6 years ఆర్ సంథింగ్ ఈ సెపరేషన్లో. ఓకే, సో మీదొక రిచ్ ప్రొఫైల్ అయిపోయింది. పబ్లిక్లో కూడా ఇమేజ్ సంపాదించుకున్నారు మీరు. ఏదో పబ్లిక్ ప్లాట్ఫామ్ కూడా ఉంది ఇక్కడ కొంతమందికి. అండ్ కొంతమందికి ఇక్కడ డాక్టర్స్, యాక్టర్స్, ఎస్ట్రాలజర్స్, ఇలా చాలామంది పబ్లిక్తో రిలేటెడ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో పబ్లిక్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. సో మీ పర్సన్ ఇప్పుడు ఏమని ఫీల్ అవుతున్నారంటే, మీకంటే తను ఇంకా అక్కడే స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు. తనకి ఏ డెవలప్మెంట్ లేదు మీ పర్సన్కి. సో ఇద్దరికి సరిపోతుందా అని కూడా ఆలోచిస్తున్నారు. అంటే మీ ముందు తను వేస్ట్ అన్నట్టుగా ఇప్పుడు తనకి తానే ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు మిమ్మల్ని వేస్ట్ అన్నారు, ఇప్పుడు తనే వేస్ట్ అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి తెలిసేది ఏంటి అని అంటే, నిజంగా మీరు అనుకున్నట్టే మీ పర్సన్ ఒక కిడ్ అనమాట. ఒక ఇమ్మెచ్యూర్ మైండ్, ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ, చైల్డిష్ ఎనర్జీ అది మీ పర్సన్ది. సో ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలి, దానికి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ ఆలోచించే శక్తి లేదు, సార్ట్ అవుట్ చేసే కెపాసిటీ లేదు మీ పర్సన్కి. ఓకే, సో అయినా కూడా మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి. అండ్ చాలా అపాలజీస్ చెప్తారు మీ పర్సన్ మీకు. అండ్ కమ్యూనికేషన్ అనేసరికి నాకు మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది ఎప్పుడు కూడా ఇక్కడ రీడింగ్లో. ఓకే, సో అది ట్రూ అనమాట. అది తప్పకుండా జరిగి తీరుతుంది. సో ఇది ఒక ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ. మీరిద్దరూ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్, ఎంపరర్, ఎంప్రెస్ అండ్ సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, ఇలా అన్నీ. ఏంటంటే ఇది మీ కనెక్షన్ ఎలాంటిది అని అంటే, మీ పాస్ట్ లైఫ్లో అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదో ఉండిపోయింది మీ ఇద్దరి మధ్య. సో ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ని కంప్లీట్ చేయడానికి ఈ బర్త్లో, ఈ జన్మలో కలుస్తున్నారు మీరు. ఓకే, సో దట్ పాస్ట్ పర్సన్ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చినా, రీయూనియన్ మీతో కావాలని అడిగినా మీరు నో చెప్పకూడదు ఇక్కడ. ఎందుకు అని అంటే, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్. అంటే ఇప్పుడు మీరు రిజెక్ట్ చేసిన మళ్ళీ మీ నెక్స్ట్ బర్త్ ఏదైతే ఉంటుందో దానిలో మళ్ళీ ఈ కర్మ ఏదైతే ఉందో అది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో
అయినా కూడా మీరు చాలామంది యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే యూనివర్స్ అదే సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ రీకన్సిలేషన్ సిగ్నల్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి. మన చాలా రీడింగ్స్లో వరల్డ్ కార్డ్ వచ్చింది, అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 2 ఆఫ్ వాండ్స్, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి సో మీరు డౌట్ పడనక్కర్లేదు. మీకు తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయారో ఆ పాస్ట్ పర్సన్ నియర్ ఫ్యూచర్లోనే మీ దగ్గరికి రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు, అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు నో చెప్పే ఛాన్సెస్ కూడా ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే కొంతమంది న్యూ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేశారు, బట్ కొంతమంది న్యూ పర్సన్ వచ్చినా కూడా పాస్ట్ పర్సన్నే కావాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, మీరు ఒక కిడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ని అని. అంటే మిమ్మల్ని గోస్ట్ చేసినా కూడా మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నారు, బట్ ఎక్స్క్యూజ్ చేసేసారు. అండ్ ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీకు, మీరు డిప్రెషన్లోకి వెళ్ళిన ఎనర్జీస్ అవన్నీ త్వరగా రిలీజ్ చేసేసారు. అండ్ ఆ డిప్రెషన్లోంచి బయటకు కూడా వచ్చేసారు. అండ్ మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన పెట్టారు. అంటే ఇదేంటంటే మీరు ఎక్స్క్యూజ్ చేశారు మీ పర్సన్ని, చేయబట్టే మీరు ఆ ఎనర్జీస్ నుంచి బయటికి రాగలిగారు. ఓకే, సో ఇదన్నమాట మీ పాస్ట్ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఇవి. సో మీరు త్వరలోనే మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ రీయూనియన్ కూడా జరగబోతుంది. అండ్ ఎవరైతే మేనిఫెస్టేషన్స్, మెడిటేషన్స్, రీయూనియన్ రెమెడీస్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఇంకా శ్రద్ధగా చేయండి. చేస్తే త్వరగా వర్కౌట్ అవుతాయి. ఏదో చెప్పారు కదా, చేస్తున్నాను కదా అన్నట్టు చేస్తే అవి పని చేయవు. మీరు డిటర్మినేషన్తో చేయాలి. అవి తప్పకుండా జరుగుతుంది ఇది అని అనుకుంటూ చేయాలి. నమ్మకం అనేది ఉండాలి మెయిన్. లేకపోతే మీరు ఎన్ని రెమెడీస్ చేసినా అవి పని చేయవు. ఓకే, సో ఇక్కడ తెగ మెసేజెస్ వస్తున్నాయి నాకు. అంటే మీకు కూడా మెసేజెస్ రాబోతున్నాయి త్వరలో. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేషరాశి, సింహరాశి, కర్కాటక రాశి, కన్యారాశి, తులారాశి, కుంభరాశి ఉన్నాయి. అండ్ లక్కీ నెంబర్ 3. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు దయచేసి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్స్ అండ్ మెసేజెస్ చేయొచ్చు. డౌట్స్ కోసం కాల్ చేయొద్దు దయచేసి, మెసేజ్ చేయండి సరిపోతుంది. అండ్ రీడింగ్ రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.